ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు శరార్థులందరికీ అదో ఏం రాజు బందోబస్తు ఎర్ర సొప్పు తెల్లంగా చేసుకుని ఎర్ర సొప్పులో కూర్చోంటారులే అవి మూడురా ఇంటికి వచ్చాయంటే ఎక్కువ స్పెషల్ అయిన ఊరికి వచ్చిన రోజు ఊరి పేరు నాగసముద్రం మన ధారూర్ మండలం వికారాబాద్ జిల్లా ఇక్కడికి వచ్చిన రా ఇక్కడ చదువుకున్నానని సర్పంచ్ చేసుకుంటారు రాబోయే అందరూ కలిసి మంచి పెద్ద చదువున్నాడు ఎంఏ బీడీ ఏమో చదివి పెద్ద చదువున్నాడు మంచి యంగ్ ఉన్నాడు ఏమంటే పిక్కేసినది కూత పెద్ద అన్నట్టు వయసు మాత్రం చిన్నదే కానీ పెద్ద 10 కాపు ఇప్పుడు గ్రామ సర్పంచ్ అన్న పేరు వచ్చేసి వెంకటేశ్వర్ ఇక అన్న నాతో ఉన్నాడు ఇక వెంకటరెడ్డికి అన్న కాకుండా అన్ననే 10 సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చి ప్రత్యేకంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వెంకటకి అన్న వాళ్ళ అమ్మ కూడా సర్పంచ్ చేశారన్న ఇక అవన్నీ కార్యక్రమం తీసుకోవాలని వచ్చిన ఈ పిల్లగా అన్నది కెమెరా వాళ్ళకి నమస్తే రాజన్న బాగున్నా మంచిగా ఇది వచ్చిన ఊరికి ఇక్కడ అడిగితే చెప్తారు ఇక ఇక్కడ పెద్ద భాగం ఉన్నది ఈయన ఉంటాడు మా సర్పంచ్ చక్కగా ఇంటి కూడా వచ్చినాయి 10 సంవత్సరాల నుంచి పబ్లిక్ ఉన్నా కాబట్టి అందరూ గుర్తుపడుతున్నారు ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు ఇక వెంకటేశ్వర నేను ఆరే మా సర్పంచ్ దగ్గర వచ్చిన దాయి అని చెప్పిన 10 పిల్లాడైతే 10 కొందరికి వచ్చింది ఇక కదా ఎక్కడ పోతావు నేను దొంగపోతుందా అని చెప్పి వచ్చింది అందరికి నేను సుపరిచితులు మా గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటా కాబట్టి ఒక సమూహంగా నాకు ఊర్లో మంచి పేరు ఉంది అన్న గత 10 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నా అయితే సార్ గెలిచింది మా స్పీకర్ సార్ ఆ సార్ కు మేము నమ్మిన పండుగ ఉన్నాము మా నియోజకవర్గంలోనే అత్యధిక లీడ్ ఇచ్చిన గ్రామం కాంగ్రెస్ పార్టీకి ప్రసాద్ కుమార్ సార్ కు 700 లీడ్ ఇచ్చినమే ఆ లీడ్ నేను పార్టీ ప్రెసిడెంట్ గా చేస్తున్నాం 3 సంవత్సరాలే ఆ లీడ్ ఇచ్చినాక సార్ ఇక నెక్స్ట్ ఎలక్షన్లు ఉంటాయి సేవ చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉంటుంది అన్నట్లు ఇక సార్ నన్ను ప్రోత్సహించారు అందుకే వస్తున్నాయి నీ గురించి కూడా ముచ్చట చెప్పాలి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి చెప్పాలి నా పేరు వచ్చేసి కోలి వెంకటేశ్వర అన్న నా నేపథ్యం వచ్చేసి నాన్న రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అమ్మ గతంలో సర్పంచ్ చేసింది 2006 ఆ టైంలో టీడీపీ నుంచి నేను ఆ టైంలో చదువుకుంటూ నేను ఎంఏ బీఈడీ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ కింద నేను ఎంఏ కంప్లీట్ చేసిన బీఈడీ కూడా కంప్లీట్ అన్న ఎంఏ అంటే 17 అన్న 17 డిగ్రీకి 15 2 సంవత్సరాలు పీజీ 17 అన్న మరి అంత చదువు చదివి మరి ఇట్లా రాజకీయానికి ఎందుకు వస్తుంది అమ్మ కోపం కాలరా లేదన్న అంటే నేను ఫస్ట్ డిఎస్సి రాసినప్పుడు 2 మార్కులు పోయిందన్న తర్వాత రాసుకుంటూ వచ్చే వరకు తక్కువ వచ్చింది మార్క్స్ అయితే నాకు ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే నాన్న సోషల్ టీచర్ నాది ఎంఏ హిస్టరీ ఆ నేపథ్యం నుంచి పబ్లిక్ ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలి అంటే ఒక సామెత ఉంటుంది కదా మనం పుట్టుడు ఎట్లా అన్నా పుట్టవచ్చు కానీ చనిపోయేటప్పుడు ఒక పేరు ప్రస్తుతం కావాలని మనం చనిపోయినప్పుడు నా కోసం ఒక 4 మోస్టర్లు ఉండాలి ప్రేమతో ఉన్న చిట్టర్లు ఉండాలి అది ఎట్లయితే ప్రజాసేవ చేయవచ్చు మనం ఎంప్లాయీ అయితే సేవ చేస్తాము చదువులో మనం ఒక చదువుకొని ఉద్యోగం చేస్తే పబ్లిక్ సేవని ఇది ఈ విధంగా కూడా సేవ చేయవచ్చు నితిన్ జయత్తో అనే ఒక ఉద్దేశంతో ఈ రాజకీయంలోకి రావడం జరిగిందన్న నాకు వచ్చిన తర్వాత మొదట మా మండల ప్రెసిడెంట్ అప్పుడు రఘువీరారెడ్డి అని ఉండే ఆయన బాగా ప్రోత్సహించిండు ఆ తర్వాత మేము ప్రసాద్ సార్ నుంచే రాజకీయం మా అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ లోకి వచ్చాం అదే 2006లో అమ్మ సర్పంచ్ అప్పుడు టీడీపీ నుంచి అప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ప్రసాద్ సార్ మినిస్టర్ ఉండే జౌళి శాఖ మంత్రి ఉండే ఇక ఆయన మమ్మల్ని పార్టీ ఏదైనా కూటంగా అయినా సౌమ్యంగా అందరిని ఆదరించాడు ఆయన విధానాలు నచ్చి మేము ప్రసాద్ సార్ అంటే మేము కాంగ్రెస్ లోకి వెళ్ళామన్న ఆయన అప్పటి నుంచి మమ్మల్ని బాగా ప్రోత్సహించుకుంటూ వచ్చిండ్రు ఆ ప్రోత్సాహంతో పాటు మనం పబ్లిక్ సేవ చేసేది ఆయన నచ్చి బాగుంటుంది అన్నట్లు సార్ మిమ్మల్ని తీసుకొచ్చిన పార్టీలో మరి ఇంత తమాషా మాట్లాడుతున్నావు మీరు ఎంతమంది అన్న నేను ఒక్కనే 3 అనుకోవాలన్నా అక్కలందరూ సెటిల్ మ్యారేజ్ నువ్వు చేసుకోలేవు నేను చేసుకున్నాను మరి అక్క వాళ్ళు చెప్తావు నువ్వు చెప్పు నేను కూడా మ్యారేజ్ చేసుకున్నాను 2016లో నా మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ లేదన్న అమ్మ నాన్న చూసింది అరేంజ్ మ్యారేజ్ ఏమో ఖరా చెప్పారు మేడం ఏం చేస్తారు ఆమె హౌస్ వైఫ్ అన్న ఆమె ఇంటర్ కంప్లీట్ అయింది డిగ్రీ డిస్టెన్స్ లా పూర్తి చేసింది హౌస్ వైఫ్ అన్న
ఇక నువ్వు 24/7 లాగా ఊళ్ళో ఉంటున్నావు, అంబులెన్స్ లాగా, ఎమర్జెన్సీ లాగా ఊళ్ళో ఉంటున్నాను. చాలా మంది చదువుకున్నాం కదా, అక్కడ చేయను వికారాబాద్ నుండి జాబ్ చేసుకోవచ్చు, వికారాబాద్ నుండి ఊటంగా ఊళ్ళో అంటున్నారు. కానీ అది కాదన్న, పబ్లిక్ లో పని ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం. ప్రజలకు అందుబాటులో ఉన్నవాడే నాయకుడు అనేది నా అభిప్రాయం. కాబట్టి నేను ప్రజలకు అందుబాటులోనే ఎప్పటికీ ఉండాలన్నట్లు ఎన్ని ఇదైనా ఇక్కడనే ఉన్నాను. మా పిల్లలు ఊటంగా ఊళ్ళోనే స్కూల్లో చేసి చెప్పడం కంటే చేసే ఆచరణ ముఖ్యం అనేది నా ఉద్దేశం. ఇక సర్పంచ్ సార్ పిల్లలు స్కూల్ పోతున్నారు అంటే అందరూ వేస్తారు, గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు. చదువుకున్న వ్యక్తిగా నేను ఎప్పటికీ పాఠశాలల కూటంగా వెళ్తుంటాను, వాటిని పర్యవేక్షిస్తుంటా. మా పిల్లలు నన్ను చూసి సార్ చాలా మంది ఈసారి మా స్కూల్లో నేను వేసిన తర్వాత ఒక 40 మంది స్ట్రెంత్ పెరిగింది. మంచి ఆదర్శం, మంచి ఆలోచన. ఇక అంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం అయితే కాంగ్రెస్ పార్టీ సులువైంది. కాంగ్రెస్ లో సులువైంది. ఒక ప్రసాద్ సార్ మాకు ఒక గురువుగా మా ప్రస్థానం ఇక్కడ చాలా హెచ్చగేలకి గీతల సర్పంచ్గా పోటీ చేస్తుంది. మరి పోటీ చేస్తున్న సమయంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా ప్రజల దగ్గరికి. అప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా ఆదరించారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు ఏమని అన్న? అయితే మేము 2 సంవత్సరాల సంది పబ్లిక్ లో ఉన్నా, 2-3 సంవత్సరాల సంది ఇక్కడ 2-3 సంవత్సరాల పబ్లిక్ లో ఉన్నాను. అయితే నాకు వచ్చిన తర్వాత ముఖ్యంగా దారుణ మండలంలోనే నాగసముద్రం ఒక పెద్ద విలేజ్ అన్న. 4000 జనాభా, 3100 ఓటర్లతో గ్రామంలో పెద్ద విలేజ్, మండలంలో పెద్ద విలేజ్. అయితే ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయన్న. మాకు వర్షాకాలం వస్తే ఒకటి కోట్పల్లి అలుగని ఉంటుంది అన్న, కోట్పల్లి అలుగు ఉంటుంది బ్రిడ్జ్. అది వర్షాకాలంలో ఒక 4-5 నెలలు బాగా ఒక గంట సేపు వర్షం పడితే నీళ్ళు పైకి వెళ్ళి పోతుంటాయన్న. అక్కడ పైకి వెళ్ళి పోతుంటే దారుకు నాగసముద్రకు మధ్యలో మాకు మండల కేంద్రం కానీ నియోజకవర్గం కానీ వెళ్ళడానికి రాకపోకలు బంద్ అన్న. అది మెయిన్ ప్రధానమైన సమస్య. అంతేకాకుండా వాటర్ సమస్య అన్న. నాగసముద్రంలో చాలా విపరీతమైన వాటర్ సమస్య, మోరీల సమస్య, రోడ్ల సమస్య, అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న. నేను పబ్లిక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటే కోరుకున్నారన్న, నా నుంచి డబ్బులు ఆశించలేరు, ఏది ఆశించలేరు, పనులు చేయమన్నారన్న. నీ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ సమస్య తీర్చమన్నారు. ఒకటి ప్రసాద్ సార్ని అడిగి ఏమన్నా చేసి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయాలన్నారు. పాఠశాల మరమ్మతులకు ఉన్నది. పాఠశాల గతంలో 1960 ఆ ప్రాంతంలో కట్టిన పాడుబడ్డ భవనాలు శిథిలావస్థ చేరుకున్నాయి. వాటిని కూలగొట్టి కొత్త పిల్లల కోసం కొత్త తరగతి గదులు నిర్మించమని కోరుకున్నారు. ఊళ్ళో మోరీలు, రోడ్లు ఇవన్నీ కోరుకున్నారన్న మాకు. అయితే నేను వాళ్ళకి ఇవన్నీ కూటంగా సార్ సహకారంతో నెరవేరుస్తాను మాట ఇవ్వడం వల్ల నన్ను ఆదరించి భారీ మెజార్టీతో 575 మెజార్టీతో గెలిపించింది అన్న. మాట్లాడతా కరా చెప్పాలి, నేను చెప్పాలి, చెప్తాను. అయితే గీత మంచి చదువు రాజకీయంలోకి వస్తుంది, మరి ఎంత ఖర్చు గెలిచినామన్నా ఏం లేదన్న. ప్రజలకు నన్ను చదువుకున్న ఒక యువకునిగా మళ్ళీ చదువుకున్న రాజకీయ అవగాహన ఉన్నది, చదువుకున్నాడు, గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు. చదువుకున్న వ్యక్తి ఒక గ్రామంతో పాటు పిల్లల భవిష్యత్తు ముఖ్యమన్న. పాఠశాలలు ఇవన్నీ ఉంటాయి, గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీలు, వాటిని నూటంగా చూసుకొని నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని నన్ను నమ్మి ప్రభుత్వం ఓట్లేసి గెలిపించింది. లేదన్న 575 మెజార్టీ అంటే ఓకే రాదన్న. నాకు 1500 65% ఓటింగ్ వచ్చింది అన్న, ఓట్ షేర్ వచ్చింది. లేదన్న ఇక మరి ఎట్టకెళ్ళి గెలిస్తేవా ఇంత మంచి మీద గెలిచినాక ఏం కార్యక్రమాలు చేసేవాళ్ళు మరి అయినా అన్న. గెలిచిన తర్వాత నేను ప్రజలకు మాట ఇచ్చింది ఏదంటే ముఖ్యంగా నా ప్రధాన కర్తవ్యం మంచినీటి సమస్య. అంటే అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సరం రోడ్లు, మోరీలు ఒక్కొక్కటి వరుస క్రమంలో వస్తాయన్న. కానీ ప్రజలకు మెయిన్ కావాల్సింది వాటర్ సమస్య. నా వాటర్ సమస్య మేము గెలిచిన తర్వాత 80% వాటర్ సమస్య తీర్చాం. మనం కొత్తగా 2 బోర్ మోటార్లు వేయించినాం, 2 అదేవిధంగా కొత్త మోటార్లు అన్న, ఒక 4 కొత్త మోటార్లు తీసుకొచ్చినాం. అదేవిధంగా చేతి పంపులు, ఊళ్ళో ఒక 8 చేతి పంపులు ఉన్నాయన్న. వాటి అన్నిటి కూటంగా రిపేర్ చేయించి అందులో కొన్ని మొత్తం పాడైపోయినాయి, అందులో 6. వాటి అన్నిటి కూటంగా 8 ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చిన మోటార్ పంపులు, హ్యాండ్ పంపులు. అదేవిధంగా 4 కొత్త మోటార్లు వేసినాము. మా దగ్గర 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయన్న. అందులో 90 KL, 40 KL, 60 KL ఉన్నాయన్న. ఈ రీసెంట్గా 3 రోజుల కింద ఒక వాటర్ ట్యాంకుకు సప్లై లేకుండా మిషన్ వాటర్ మంది అయితే ఊళ్ళో ఒక కాలనీ మొత్తము ఒక 3 వార్డులు వాటర్ ప్రాబ్లం. ఆ వాటర్ సమస్య తీర్చడానికి రీసెంట్గా ఒక 4-5 రోజుల కింద కొత్త మోటార్ వేయించినాం. అట్లా మేము వచ్చిన తర్వాత సుమారుగా ఒక 6-7 లక్షలు ఖర్చు చేసి వాటర్ ప్రాబ్లం సమస్యలు తీర్చినాం. అదేవిధంగా మాకు ప్రసాద్ సార్ సహకారంతో 20 లక్షల సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యాయి అన్న. ఇప్పుడు అది వర్క్ చాలు చేసినాం. అంతేకాకుండా ఒక 2 మహిళా సంఘాల కోసం 2 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి, ఒక స్కూల్ కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయ్యి ఒక 23 లక్షలు.
అట్లా గతంలో 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. గెలిచిన తర్వాత కూడా సుమారుగా ఇప్పటికీ ఒక 50 లక్షల వరకు జరుగుతున్నావు. మరి గతంలో మన కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించారు సార్. అప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు, మరి ఇతర రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, అవి వ్యత్యాసం చెప్తావా? చెప్తాను. అయితే నేను గ్రామ స్థాయి మా పరిధిలో నుంచి నేను రాష్ట్ర స్థాయి వరకు వస్తాను. ఇప్పుడు మా గ్రామానికి అనుకొని కోట్పల్లి ప్రాజెక్ట్ అంటే ఉందన్న. అది మర్రిచెన్నారెడ్డి పీరియడ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ చెరువును కట్టిందన్న. ఆ చెరువు ఆయకట్టు కింద 9,000 ఎకరాలు పడుతుందన్న, నీటిపారుదల సౌకర్యం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన తర్వాత ఇప్పటి వరకు దాని మధ్యలో మరమ్మతులు చేసింది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు వచ్చి ఒక్క గంపెడు మట్టి ఊసి ఒక పని చేయలేదన్న. ఇక్కడ గెలిచిన తర్వాత స్పీకర్ సార్ గారు ఆ మొత్తం ఆ చెరువు యొక్క ఆయకట్టు తగ్గిపోయిందన్న. 9,000 ఎకరాల నుంచి 3,000 ఎకరాలకు వచ్చింది మొత్తం మరమ్మతులకు నోచుకొని ఇక చేయక. ప్రసాద్ సార్ గారు గెలిచిన తర్వాత స్పీకర్ అయిన తర్వాత ఆయన ప్రత్యేక చొరవ చూపించి 98 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు వర్క్ నడుస్తుంది అన్న. ఆ వర్క్ కంప్లీట్ అయితే 9,000 ఎకరాలకు ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం వస్తుందన్న. చాలా ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చేసిందంటే మా గ్రామం వరకు మొత్తం కాంగ్రెస్. అంతేకాకుండా ఇంతకుముందు మేము ఒక సమస్య చెప్పినాం. మా నాగసముద్రపు దారుల మధ్యలో వెళ్తుంటే వర్షాకాలం వస్తే ఆ ప్రాజెక్టు యొక్క అలుగువారి ఒక 3 నెలలు మాకు రాకపోకలు బంద్ అవుతాయి. దానికోసం 27,50,00,000 శాంక్షన్ చేసిన బ్రిడ్జ్కు కాంగ్రెస్ గవర్నమెంట్లని. 10 సంవత్సరాలు మేము ఎన్నో రకాలుగా అవస్థలు పడ్డాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కోట్పల్లి చెరువుకు మరమ్మతులకు 98 కోట్లు, 27 కోట్లు కోట్పల్లి అలుగు. మా గ్రామం వరకు వస్తే గతంలో ఇందిరమ్మ ఇల్లు అంటే మా గ్రామానికి సుమారుగా 400 పైన చీలకు ఇండ్లు వచ్చినాయి అన్న. ఇప్పుడు 10 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక్క ఇల్లు వేయలేరన్న. ఇప్పుడు మేము మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఊరికి 50 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు 33 ఇల్లు నడుస్తున్నాయి. ఇంకొక 15 ఇల్లు ప్రాసెస్లో ఉన్నాయన్న. ఒక 7 ఇల్లు రేపు మాపు అవి ఇల్వాస్తకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏది చూడడం కాంగ్రెస్. ఇదే కాకుండా సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు ఇస్తుండ్రు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, ప్రతి ఇంటికి పేదవాళ్ళకు సన్నబియ్యం వస్తుంది అన్న. 10 సంవత్సరాలు అన్న ఒక్క రేషన్ కార్డు లేదన్న. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు వచ్చిండ్రు. వాళ్ళకు రేషన్ కార్డు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మనకు రేషన్ కార్డులు. అయితే ఇది ఒకటి ఏం చేసిందంటే కేసీఆర్ డెవలప్మెంట్ వరకు వస్తే మాకు రోడ్లు లేవు, అసలు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేరు. మొత్తం సిద్దిపేట, కాళేశ్వరం, సిరిసిల్లకే డెవలప్మెంట్ చేసుకున్నారు అన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రతి జిల్లాను కూటంగా సమానంగా చూస్తూ మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు వచ్చింది. మా ప్రాంతం వరకు వస్తే ప్రతిదీ కూటంగా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. మాకు మా ఎన్నెంట ముందు ప్రోత్సహించి ఈరోజు నేను ఈ గ్రామం నుంచి సర్పంచ్ గెలవడానికి ముఖ్య కారణం ఏదైనా ఉందంటే ప్రసాద్ సార్ అన్న. నాకు ఎందుకంటే అవకాశం ఇచ్చింది ఈ చిన్న ఏజ్లో. ఎవరైనా సర్పంచ్గా పోటీ చేస్తామంటారే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, జనరల్ అన్నమాట. జనరల్ స్థానంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, జనరల్లో వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. కానీ నన్ను నమ్మి ఒక చదువుకున్న ఒక యువకునిగా ఈ గ్రామానికి సేవ చేయగలుగుతాడు, ప్రభుత్వానికి మంచి పేరు తేగలుగుతాడు అనే ఒక ఉద్దేశంతో నాకు మా స్పీకర్ సార్ గారు ఈ అవకాశం ఇచ్చిన. ఆయన చాలా సౌమ్యుడు అన్న. ఆయన గతంలో 2 మినిస్టర్ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల లోపల ఉన్నాడు, అందరికి అందుబాటులో ఉన్నాడు. అసలు ఆయన ఓడిపోయినా కూడా మాకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన గెలిచిన తర్వాత అన్న నిజంగా మేము ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులం. ప్రతి మండలాన్ని ఆయన సొంత గ్రామంగా అభివృద్ధి చేస్తున్నాడు. మా గ్రామంకి వచ్చే వరకు ఆయన 2 సంవత్సరాలలో మాకు సుమారుగా గ్రామ అభివృద్ధి కోసము 1 కోటి రూపాయల వరకు నిధులు ఇచ్చింది అన్న. సీసీ రోడ్లకు, మోరీలకు, కల్వర్ట్లకు, ఇవన్నీ కూడా సార్ వల్లనే. అందుకే ఆయనకు 700 మెజార్టీ వచ్చింది కాన్స్టిట్యున్సీ వెళ్ళి మా గ్రామం నుంచి. చాలా వరకు ఒక వికారాబాద్లో మొన్న మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెసే కైవసం చేసుకుందన్న. మా నియోజకవర్గంలో, వికారాబాద్ నియోజకవర్గంలో 80% సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళే గెలిచిండ్రన్న. ఇదంతా కూడా ప్రసాద్ సార్ ఆయన ఒక సౌమ్యుడు, ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు. ఎవరు పోయినా నవ్వుతూ పలకరిస్తారన్న. ఆయనకి ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని పనులున్నా 24 hours ఏ టైంలో పోయినా నవ్వుతూ పలకరించేటటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు మాకు దొరకడం ఇక్కడ ప్రజల అదృష్టం. ఆయన కింద పనిచేయడం మాలాంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చాలా అదృష్టం అన్న. ఇలా ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఇలా రాజకీయాల్లో ఇప్పుడు 60% 70% యువకులే ఈసారి మా దగ్గర సర్పంచులు గెలిచారు. అంటే ఆయన యువతను ప్రోత్సహించి, చదువుకున్న వాళ్ళని ప్రోత్సహించి మంచి మార్గంలో తీసుకెళ్లేటట్టు. రాజకీయాలు అంటే ఒక వేరే విధంగా ఓన్లీ రాజకీయం డబ్బు సంపాదన ఇది కాకుండా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు అవకాశం కల్పించాలి అనేటటువంటి దృక్పథాన్ని ఉన్నటువంటి నాయకుడు. మాటలు అయితే దమ్ పట్టిస్తున్నాడు. మరి ఇంకా టైం ఉండదు, మరి 4 ఏళ్ళ దాకా టైం ఉంది కదా. ఈ సమయంలో
ఈ నాగా సముద్రం గ్రామంని ఏ విధంగా చూపెడుతున్నావు అన్న మరి చేయబోతున్న కార్యక్రమం గురించి దాని గురించి చెప్పి చెప్తాను. నేను ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు స్పీకర్ సార్ ఉన్నాడు, రూలింగ్ అధికారంలో మా ప్రభుత్వం ఉంది. ఆ నమ్మకంతో మాకు ఒక కొండంత బలం వెంట ప్రసాద్ సార్ కాబట్టి ఆ ధైర్యంతో మేము ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందన్న. ఇప్పుడు నాగ సముద్రం అంటాం, సముద్రం లాంటి గ్రామం కానీ తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బంది అన్న. ఆ నీటి సమస్యను నా పీరియడ్ కంప్లీట్ కాదన్న, ఒక 2 సంవత్సరాల లోపలనే నాగ సముద్రం నీటి సమస్యని గ్రామంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం మనకు మొదటగా. అంతేకాకుండా ప్రజలకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మాకు రాకపోకల కలవాటు అవసరం అండి, బ్రిడ్జ్. అది మేము గెలిచిన ఒక 1 నెల రోజులు అవుతున్నారు, దానికి ప్రొసీడింగ్ కూడా ఇచ్చిండ్రు, వర్క్ చాలా అవుతుంది. ఆల్రెడీ దాని సాయిల్ టెస్టింగ్ నడుస్తున్నది. మాకు ఒక కోరిక, మా గ్రామ ప్రజల చిరకాల కోరిక. ప్రసాద్ సార్ గారు మా ప్రజల కోరిక నెరవేర్చిండ్రు. అంతేకాకుండా ఇప్పుడు శిథిలావస్థ చేరుకున్నటువంటి పాఠశాల తరగతి గదులు ఉన్నాయన్న, వాటిని కూలగొట్టి కొత్త తరగతుల గదులు నిర్మించాలన్న మా పీరియడ్ అయిపోయే లోపల. ఒక చదువుకున్న యువకునిగా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితం అవుతుంది కాబట్టి విద్యార్థులకు మంచి జిల్లాలోని ఆదర్శమైనటువంటి గ్రామంగా ఆదర్శమైనటువంటి పాఠశాలను తీర్చిదిద్దలు నా వంతు పాత్ర పోషించాలి. మౌలిక సదుపాయాల కల్పనకు నా వంతు కృషి చేయాలి కాబట్టి తరగతి గది నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తాను. అంతేకాకుండా పంట పొలాలకు వెళ్ళడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయన్న. మా దగ్గర వాగులు ఉంటాయి, 3-4 వాగులు. ఆ వాగులు దాటుకొని వెళ్ళాలంటే కలవాట్ల నిర్మాణం కావాలన్న. మా ఊరికి ఒక 3 కలవాట్లు ఉన్నాయి. ప్రజలకు అది మేము మా ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా మనము కలవాట్లు శాంక్షన్ చేసుకొని వాటిని నిర్మిస్తామని. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల పై చిలుకున్న పీరియడ్లో ఆ కలవాట్ల నిర్మాణము, పంట పొలాలకు వెళ్ళేటటువంటి ఫార్మేషన్ రోడ్డు, నీటి సమస్య తీర్చడం, పాఠశాలను ఉన్నత ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేయడం, మౌలిక వసతుల కల్పనకు నా వంతు కృషి చేయడం అన్న. అంతేకాకుండా ఊళ్ళో సిసి రోడ్ల నిర్మాణము, అండర్ డ్రైనేజ్ నిర్మాణము, ఈ ప్రధాన పారిశుద్ధ్యం అన్న. అంతేకాకుండా మనకు ఈ కాలుష్యాన్ని నివారించాలంటే చెట్ల పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత, ఈ అంశం పైన కూడా నా యొక్క లక్ష్యం అన్న. గ్రామంలో ఆల్రెడీ మాకు ఇక్కడ కొట్టుపల్లి పెద్ద ఫారెస్ట్ ఉంది, అనంతగిరి ఫారెస్ట్. దానికి కాబట్టి మా గ్రామంలో కూడా చెట్ల పెంపకము, పారిశుద్ధ, మంచి నిర్వహణ, ఇవన్నీ నా లక్ష్యాలన్న. నా పీరియడ్ అయిపోయే వరకు ఒక్కసారన్నా ఆదర్శ గ్రామంగా ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీకి అవార్డు అందుకోవాలనేది నా లక్ష్యంతోనే నేను ఈ యొక్క రాజకీయాల్లోకి రావడం జరిగింది అన్న. ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న. మంచిదన్న, తప్పకుండా.